సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నీడగా ఉదయకాలం పరలోక కుటుంబ పరిచర్యలో యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతివారు సకాలం వచ్చి శారీరకంగా, ఆత్మీయంగా, మానసికమైన మేలు పొందుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. అలాగే 10:30కు పాత మందిరం అరగపురంలో వాహనం ఉంటుంది. రవాణా సౌకర్యాలను వినియోగించుకోండి. నేటి యొక్క సూచన మాట హోషా గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం. నిన్ను స్నేహించిన వాడను నేనే. హోషా గ్రంథంలో ఒక విషయం మనకు బాగా కనబడింది ఏంటంటే, దేవుని ప్రజలు అనేక సార్లు వైదొలగడం, దేవుడు వారిని ఆశ్రయించడము, మరలా వారు ఈ లోక ఆకర్షణకు లోనై లేదా ఈ లోక పాపములో పడిపోయి దేవునకు దూరం అవుతూ ఉంటాను. దేవుడు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడు ఆనాటి ఈనాటి ప్రజలకు కూడా. ఆయన మనల్ని స్నేహించేవాడు. ఈ లోకంలో చాలాసార్లు ఈ లోక మనుషులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, లేకపోతే పరిస్థితులు అవ్వచ్చు, మనల్ని పాపానికి ఆకర్షించబడుతుంది. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది ఇది చాలా మంచిది. కానీ ప్రియ కుమార కుమార్తె గమనించు, పాపము ఏదో ఒక రోజు మనను ముంచివేస్తుంది, మన జీవితాలను నాశనం చేస్తుంది. చూడండి, కొంతమంది ఏమైనా ప్రేమలో ఉన్నప్పుడు వారు అనుకుంటారు చిన్న చిన్న తప్పులు పర్వాలేదులే అనుకుంటారు. ఒక్కసారి నేను సిగరెట్ తాగితే పర్వాలేదులే, ఒక్కసారే కదా మందు తాగితే, మా ఫ్రెండ్స్తో ఉంటే పర్వాలేదులే, లేదా మా ఫ్రెండ్స్ తిరిగితే పర్లేదు అనుకుంటాం. కానీ ఆ ఒకటే ఆ పాపం మనను ఏదో ఒక రోజు మనను తినివేయడం వస్తుంది. అందుకనే అక్కడ భక్తులకు లేదా అక్కడ ప్రజలకు తెలియజేస్తుంది అంటే, నిన్ను స్నేహించువాడు నేనే. మా నిజమైన స్నేహము, నిజమైన మార్గము అది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మార్గములో నువ్వెంత లోతుకి వెళ్తావో అంత లోతుగా నీవు ఆశీర్వాదం పొందుకుంటావు, అంత లోతుగా నీ జీవితము దీవెనకరంగా మలచబడుతుంది. కావున ప్రియ కుమార కుమార్తె ఈ లోకాన్ని విడిచిపెట్టే హోష భక్తులు ఆ ప్రజలు చెప్తున్నారు, నరులారా తిరిగి ఆయన ఎద్దుకు రండి. ఆయన తిట్టినట్టే ఆయన తిరిగినట్లయితే మీ తట్టు ఆయన తిరుగును. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనల్ని చేస్తుంది. ఆయన మనల్ని స్నేహించేవాడు, ఆయన మనల్ని ప్రేమించేవాడు. ఆయన వైపు తిరుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన నీ ఆశ నింపండి. వారికున్న కదులు, వారికున్న ఆటంకాలు తొలగించండి. మరి ముఖ్యంగా ప్రభా, నీతో స్నేహించేవారుగా వారి నుంచి ఇదిగో వారు ఏదైతే వారి జీవితంలో కోరుకున్నారో ఆ కోరికలు సిద్ధింపచేసి, మరి ముఖ్యంగా ఈ దినం వచ్చి నీ సన్నిధిలో మొర పెడుతుండగా వారు మొర ఆలకించి సమాధానం దయచేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ప్రభు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.